వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం. ఆగస్టు 6, 1945 ఉదయం 8:15. జపాన్లోని హిరోషిమా నగరంలో ఉన్నటువంటి ప్రజలు వారి వారి దైనందిక కార్యక్రమాల్లో అందరూ బిజీగా ఉన్నారు. కానీ అప్పుడో సంఘటన జరిగింది. దాంతో నగరంలో ఉన్నటువంటి పచ్చిక బయళ్ళన్నీ బూడిద దిబ్బలుగా మారిపోయాయి. దాదాపుగా 1,00,000 మంది ప్రజలు మరణించారు. దీనికి కారణం అమెరికా జపాన్లోని హిరోషిమా నగరం పైన చేసినటువంటి అణుబాంబు దాడి. మరో 3 రోజులకి నాగసాకి నగరానిది అదే గతి. లక్షల మంది ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ 2 సంఘటనలు జపాన్ దేశం యొక్క తలరాతను మార్చినటువంటి రోజులు. జపాన్ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చాలా వెనక్కి వెళ్ళింది. ఇంత జరిగాక కూడా జపాన్ ఇక కోలుకోలేదని ప్రపంచ దేశాలన్నీ భావించాయి. కానీ కట్ చేస్తే నేడు జపాన్ ఎకానమీ పరంగా చూసినా, మిలిటరీ పరంగా చూసినా, డెవలప్మెంట్ పరంగా చూసినా ప్రపంచ దేశాలన్నింటికీ పోటీనిస్తుంది. భయంకర చీకట్ల నుంచి అభివృద్ధి వైపు ఈ ప్రయాణం ఎలా సాగింది? నేడు ప్రపంచంలో ఏ గడపలో చూసినా మేడ్ ఇన్ జపాన్ అనే పేరుగల వస్తువు ఏదో ఒకటి ఉంటుంది. టెక్నాలజీ పరంగా చూస్తే జపాన్ని ఫ్యూచర్ చూసినట్లు ఉంటుంది. నేడు ప్రపంచాన్నే ఆకర్షిస్తున్నటువంటి జపాన్ మోడల్ అంటే ఏంటి? ఒకప్పుడు బూడిద తప్ప మరేం మిగిలని ఆ దేశం అనతి కాలంలోనే తన శోకాన్నే తన శక్తిగా ఎలా మార్చుకుంది? 100 ఏళ్ల అభివృద్ధిని జస్ట్ 60 ఏళ్లలో ఎలా సాధించింది అనే అంశాలను తెలుసుకోవడానికి మీరెప్పుడైనా ప్రయత్నించారా? అయితే ఈ వీడియో మీకోసమే. పూర్తి సమాచారం కోసం వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జపాన్ తూర్పు ఆసియా ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక చిన్న ద్వీపదేశం. రెండవ ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయినటువంటి ఈ దేశం అనతి కాలంలోనే ఏ విధంగా తనను తాను పునర్నిర్మించుకుంది? దీనికి అత్యున్నతమైనటువంటి జపాన్ ప్రజల జీవన విధానాలు ఏ విధంగా తోడ్పడ్డాయి అనే అంశాలను ఇప్పుడు మనం చూద్దాం. యుద్ధానంతరం అభివృద్ధి కోసం అమెరికా జనరల్ డగ్లస్ మెకార్థర్ నేతృత్వంలో జపాన్లో పునర్నిర్మాణం ప్రారంభమైంది. జపాన్కు ఒక సరికొత్త రాజ్యాంగం తయారు చేయబడింది. ఈ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన, మహిళలకు ఓటు హక్కు పాటుగా వివిధ రకాలైనటువంటి హక్కులు, భూమి లేని నిరుపేద రైతులకు భూ సంస్కరణల ద్వారా భూములను పంచింది. ఒక రకంగా జపాన్లో డగ్లస్ మెకార్థర్ అడుగుపెట్టినప్పుడే జపాన్ మళ్ళీ పుట్టిందని చెప్పవచ్చు. ఓటమి ఎప్పుడూ ఒక గొప్ప వరంలాగా మారాలే తప్ప శాపంగా చూడకూడదు అని ఆయన బలంగా విశ్వసించేవారు. విద్యా పరిశ్రమల స్థాపన. ప్రపంచాన్ని ఆయుధాలతో కాకుండా పుస్తకాలతోనే మార్చవచ్చునని వారెప్పుడో గ్రహించారు. క్రమశిక్షణనే ఆయుధంగా మార్చుకున్నారు. నేడు జపాన్ యొక్క అక్షరాస్యత 100కి 99% ఉంది. అక్కడ నిరుద్యోగం కేవలం 4%. 1950ల్లో చిన్న ఉత్పత్తుల తయారీ, సిమెంట్, స్టీల్తో మొదలైనటువంటి జపాన్ పారిశ్రామిక రంగ ప్రస్థానం 1960 కల్లా వచ్చేసరికి భారీ యంత్రాలు, కార్లు, మేలి రకపు ఎలక్ట్రానిక్స్ను తయారు చేసే రంగంలోకి అడుగుపెట్టి 1980 కల్లా అత్యద్భుతమైనటువంటి విజయాలను సాధించింది. మనందరికీ తెలిసిన సోనీ బ్రాండ్ మొదట్లో జపాన్లో ప్రారంభమై వాక్మెన్లను ఉత్పత్తి చేసేది. కానీ ప్రస్తుతం ప్రపంచంలోనే బెస్ట్ సెల్లర్ ఎలక్ట్రానిక్స్ను తయారు చేస్తోంది. నేడు ప్రపంచంలో అతి ఎక్కువగా అమ్ముడయ్యే ఆటోమొబైల్ కంపెనీ టయోటా. ఇది జపాన్లోనే మొదలైంది. ఇవి కాక వాషింగ్ మిషన్లు, టీవీలు, కంప్యూటర్ తయారీ రంగాలు ప్రపంచం మొత్తంలో విశ్వసనీయతకు మారుపేరు అయి మేడ్ ఇన్ జపాన్ అనేది తన బ్రాండ్గా మార్చుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బుల్లెట్ ట్రైన్ జపాన్ నుంచే ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడ నడిచేటువంటి బుల్లెట్ ట్రైన్ స్పీడ్ ఏకంగా 320 km/h. జపాన్లో ఏ రైలు కూడా 30 సెకండ్ల కంటే ఎక్కువ ఆలస్యం అవ్వదు. ఇది అక్కడి ప్రభుత్వము లేదా ప్రజల యొక్క క్రమశిక్షణకు నిదర్శనంగా చెప్పొచ్చు. జపాన్ గురించి ఇవే కాదు, ఇంకా చాలా ఆసక్తికర విషయాలున్నాయి. ఇంత అభివృద్ధిని అంత తక్కువ కాలంలో జపాన్ ఏ విధంగా సాధించిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీనికి కారణం జపనీయుల జీవన విధానం. అవునండి, జపనీయుల లైఫ్ స్టైలే వారు ఇంత ప్రగతి సాధించడానికి కారణం. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇకిగై. ఇకిగై అంటే కొత్త వైద్య విధానం కాదు. ఇది జపనీయుల జీవన విధానం. అంటే ఆనందంతో జీవించడం. ఎందుకు జీవిస్తున్నామో, ఎందుకు ఒక పనిని మనం ముందు పెట్టుకుంటామో అనే అంశాలపైన వారికి స్పష్టత ఉంటుంది. జీవితంలో వారికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంటుంది. ఎవరి పనిని వారు చేసుకుంటూనే పక్కన వారికి హెల్ప్ చేస్తారు. హరాహజ్బు. ఇది జపాన్లోనే ఒక ప్రసిద్ధ సామెత. అంటే తగిన మోతాదులోనే ఆహారం తినాలని దీని అర్థం.
అంటే ఎంత తిన్నా మళ్ళీ తినేటట్లుండాలి. జపనీయులు నెమ్మదిగా తినే ఆహార శైలిని ప్రోత్సహిస్తారు. మొత్తం ఆహార పదార్థాలను ఒకేసారి తినకుండా చిన్న చిన్న బౌల్స్లో తినడాన్ని ప్రిఫర్ చేస్తారు. భోజన సమయంలో టీవీలు, స్మార్ట్ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకుండా ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరూ ఒకే దగ్గర కూర్చొని భోంచేస్తారు. వ్యాయామం. జపనీయులు సాధ్యమైనంత వరకు వాకింగ్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తారు. కుర్చీలు, సోఫాల కంటే నేలపైన పడుకోవడానికే ప్రియారిటీ ఇస్తారు. వృద్ధుల సంరక్షణ. ప్రపంచంలో అధికంగా వృద్ధుల జనాభా జపాన్లోనే ఉంది. ఈ దేశంలో వృద్ధులను తమ సంస్కృతిలో, సాంప్రదాయాలలో భాగంగా వారి సాంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించే సాంస్కృతిక రాయబారులుగా, అంటే కల్చరల్ డిప్లొమాట్స్గా భావిస్తారు. వారిని మెరుగ్గా సంరక్షించడంతో పాటుగా ఏదైనా పనిలో వారి అనుభవాలను, సలహాలను తీసుకుంటారు. పరిశుభ్రత. జపాన్ను తొలిసారిగా సందర్శించేవారు ఆ దేశం అంత శుభ్రంగా ఉందేంటి అని నోళ్ళెళ్ళబెట్టి చూస్తూనే ఉండిపోతారు. మనకులాగా రోడ్ల పక్కన చెత్త కుండీలు నిండి ఉండవు. ఎందుకంటే ప్రజలే వారి వారి పరిసరాలను శుభ్రంగా చేసుకుంటారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు పరిశుభ్రత గురించి బోధించి ఆచరింపజేయటం ద్వారా పెద్దయ్యాక కూడా వారు అదే పాటిస్తారు. కైజన్. కైజన్ అనేది 2 పదాల కలయిక. కై అంటే మార్పు, జెన్ అంటే మెరుగుపరుచుకోవటం. జపనీయులు కైజన్ అనే పదాన్ని నమ్ముతారు. ఏదైనా ఒక పనిని అమాంతం ఒకేసారి చేయకుండా రోజు కొంత తమని తాము మెరుగుపరుచుకుంటూ ఆ పనిని పూర్తి చేస్తారు. ప్రతి జపనీస్ హృదయంలో ఒకటే నినాదం ఉంటుంది, నానా కరోబి యా ఓకి. అంటే 7 సార్లు పడినా 8వ సారి లేచి నిలబడాలి. విజయం కంటే విలువలకే పట్టం కడతారు. విలువలే వారిని విజయ తీరాలకు చేర్చుతాయని బలంగా నమ్ముతారు. జపాన్ వల్ల అభివృద్ధి వేగం కన్నా వారు నడిచి వచ్చిన ఆత్మగౌరవ దారి గొప్పది. పునర్నిర్మాణం నుండి ప్రపంచ వేదిక వరకు జపాన్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అందుకే జపాన్ అంటే ఓ దేశం మాత్రమే కాదు, జపాన్ అంటే ఓ ప్రేరణ, ప్రపంచ దేశాలకి ఓ పాఠం, ఓ అద్భుత గాథ. వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.